నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, కళ్యాణ్ రామ్ గారి మూవీ సీట్లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగిందంట. సో ఆయనకేమన్నా గాయాలైనాయా, లేకపోతే దెబ్బలు ఏమైనా బాగా తాగాయా, లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తి నష్టం జరిగి ఉంటుంది సుమారు? కళ్యాణ్ రామ్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారి గురించి మనం కాసేపు మాట్లాడుకుని దాంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఆయన అసలు మీరు అబ్జర్వ్ చేయండి, మనిషి చాలా బాగుంటాడు. వయసు కూడా 40+, కానీ యంగ్గా మెయింటైన్ చేస్తాడు. ఆయన డ్యాన్స్ బాగా చేస్తాడు, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు అనే మహానుభావుడు వీళ్ళందరికీ ఇండస్ట్రీకి రావడానికి కారణం మూల పురుషుడు ఆయనే కదా, తాతగారు. సో ఆయన ఒక చరిష్మా, ఆయన ఒక ముద్ర వేసి వెళ్ళిపోయాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయాల్లో కానీ, లేదా తెలుగు వారి కుటుంబాల్లో నందమూరి కుటుంబం అంటే ఒక ముద్ర వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. సో అటువంటి వ్యక్తి పేరు మీద ఇంతవరకు ఎన్ని చేసినా కూడా ఎవరు బ్యానర్ పెట్టలే. బట్ కళ్యాణ్ రామ్ మాత్రం బ్యానర్ పెట్టారు. అంటే కళ్యాణ్ రామ్ గారు, జానకి రామ్ గారు ప్రొడ్యూసర్, హరికృష్ణ గారి పిల్లలు, ఎన్టీఆర్ ఆర్ట్స్ అని. ఎంతమంది ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్ని చేసినా కూడా ఆయన పేరు మీద బ్యానర్ ఎవరు పెట్టలే. మీరు అబ్జర్వ్ చేసలేదు. బట్ ఫస్ట్ బ్యానర్ పెట్టింది కళ్యాణ్ రామ్ గారు అనే చెప్పుకోవచ్చు. అతను ఒక్కడే అనుకుంటా ఫస్ట్ మూవీ, అది కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనుకుంటా. అది పెద్దగా ఆడలేదు సార్, సినిమా ఆడలేదు, హిట్ అయింది, మ్యూజికల్ హిట్. అతను ఒక్కడే. తర్వాత వచ్చిన ఆడలేదు, అభిమన్యు వచ్చి ఆడలేదు. ఇది ఇంకా తర్వాత నుంచి కూడా ఇప్పుడు అతను ఒక్కడే నుంచి సినిమా నుంచి కూడా కళ్యాణ్ రామ్ గారిని అబ్జర్వ్ చేస్తే యంగ్ సురేంద్ర రెడ్డి గారిని పరిచయం చేసింది మరి ఆయనే, అంతే కదా. యంగ్ డైరెక్టర్ని, వాళ్ళు ఉండే ఇన్నోవేటివ్ థాట్ని క్యాప్చర్ చేసి పట్టుకోవడం, భలేగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం. అండ్ మరి ఏంటి, నేను ముందుగా ఇన్వాల్వ్ అయ్యి వింటాడా, లేదంటే ఆయనకి ఈ సినిమా ఆడుతుందా లేదని అర్థమైపోద్దా. అనిల్ రావుపూడి ఆయన అవకాశం ఇచ్చాడు, అంతే కదా. పటాస్ బ్లాక్ బాస్టర్, అతను ఒక్కడే కూడా మ్యూజికల్ హిట్. ఏబీ సెంటర్లో ఆడింది కానీ సి సెంటర్లో ఆడలే. ఆ టేకింగ్ అలా ఉంటది, అర్థమయ్యేది. తర్వాత ఇప్పుడు చూడండి, అతను ఒకటే సినిమా ఏం టేకింగ్ రా అనిపిస్తుంది సురేంద్ర రెడ్డి గారు. అప్పట్లో సినిమా ఇప్పుడు బాగుంటున్నాయి, బాగుంటుంది. ఆరెంజ్ కూడా అప్పట్లో అటర్ ఫ్లాప్, ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు కలెక్షన్ చేసింది ఒక రోజులో. మరి చూడండి, అదే అప్పుడు కలెక్ట్ చేస్తే నాగబాబు గారు అంత పరిస్థితికి వచ్చేవారు కాదు కదా. మనకు ఒక చిన్న క్లిప్ కూడా బాగా బయటకు వచ్చేసింది. అవును, కొంచెం వల్గారిటీగా వచ్చింది క్లిప్ అది. అవును. అయితే అట్లాంటి వ్యక్తి అసలు మొన్న డెవిల్ మూవీ చూసారా, సూపర్గా ఉంటుంది సినిమా. అవును, ప్రతిది కూడా అసలు ఆయన అదే అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఈయన కూడా ఎప్పుడో ఒక 5-6 years బ్యాక్ తీసిన హీరో మ్యూజిక్ ఈ డైరెక్టర్కి మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ఆయన చెప్పే స్టోరీ లైన్ని మళ్ళీ ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఒక సిబిఐ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో ఒక కథ రాసుకొచ్చారు. మరి ఈయనకి అంటే ఈయన అట్లా ఊహల్లోకి వెళ్ళి ఊహించుకొని ఇట్లా తీస్తే బాగుంటుంది, ఇలా అయితే సినిమా జనాలకు రీచ్ అవుద్దు అనుకుంటాడేంటో. కానీ నిజంగా మా కళ్యాణ్ రామ్ నాకు బాగా నచ్చుతారు, అంటే నా పర్సనల్ ఒపీనియన్. సో అట్లా మళ్ళీ ఎక్కడ ఎంత హంబుల్గా ఉంటాడు మనిషి, ఎక్కడ ఒక పలానా ఇష్యూలో ఈయన పేరు అనిపించిందని కానీ, పలానా పబ్కి వెళ్ళాడని కానీ, లేదా ఒక పెళ్ళిళ్ళ ఫంక్షన్కి వెళ్ళి ఆయన హల్చల్ చేశాడని కానీ ఎక్కడా ఉండదు. ఒక ఫ్యామిలీ కూడా విషయం కూడా బయటకు రాదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఈవెన్ ఎన్టీఆర్ గారిది, అఫ్ కోర్స్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ అనుకోండి, ఆమె లక్ష్మీ ప్రణతి గారు అవి ఇవి పిల్లలు అని వస్తాయి. కానీ ఆయన విషయాలు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కనబడదు. ఎంత జెంట్లుగా ఉంటారంటే ఆయన ఒకడు. మళ్ళా స్టార్స్లో వెంకటేష్ గారి ఫ్యామిలీ ఒకడు. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ ఎక్కడ కనపడరు అసలు. మర్చికి కూడా మీడియా కూడా దొరకరు, సోషల్ మీడియా కూడా. అలా ఉండడం ఎంత గ్రేట్ అసలు నిజంగా. అలాగని అస్సలు మామూలుగా క్యాజువల్గా సింపుల్గా ఉంటాడు. ఎలాంటి ఫ్యామిలీ, తాత ఒక మహానటుడు, పైగా ఎన్టీఆర్ గారి పిల్లల్లో అంతమంది కొడుకులు ఉన్నా కూడా హరికృష్ణ గారి ఇమేజ్ వేరు కదా. మరి అలా చూసినప్పుడు ఈయన ఏ స్థాయి విరగిపోతారు చాలా మంది. అలా ఏం ఉండదు ఈయన. పైగా తమ్ముడు ఒక సూపర్ స్టార్, అంతే కదా. ఏం అవసరం లేదు, ఎన్టీఆర్ గారితో ఒక్కరితో ప్రొడ్యూస్ చేసుకుని సినిమా చేసుకున్నా చాలు ఆయనకి. అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారి గాను కళ్యాణ్ రామ్కి కొంచెం బాగా గొడవలు అయినాయి, కొన్ని లేదు అవి నేను నమ్మను. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, ఎందుకో ఎన్టీఆర్ గారు కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు, లేదా కలవనిచ్చేవారు కాదు, రకరకాల వార్తలు. కానీ కళ్యాణ్ రామ్ గారు, హరికృష్ణ గారు ఎక్కువగా చేరదీసేవారంట. ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా కళ్యాణ్ రామే ఎన్టీఆర్ గారికి బాగా సపోర్ట్గా ఉండడం. అందుకే
చాలా సందర్భంలో కూడా చెప్పారు ఆయన. కళ్యాణ్ రామ్ గారు ఒక నానా అని అంటారు, అది కాదు ఎన్టీఆర్ నానా అంటారు, ఫాదర్ ని నానా అంటారు, బిడ్డని కూడా నానా అంటారు. బిడ్డల్లో మనం కూడా అది కాదు నాన్న అని మాట్లాడుకుంటాం పిల్లలతో. సో అట్లా. సో ఈయన కూడా ఎన్టీఆర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ రామ్ గారు ఎదురుగా ఒక అన్నయ్య అయినా ఒక తండ్రి భావంతో ఉన్నట్టే ఉంటాడు ఎప్పుడు, ఒబీడియంట్ గా, ప్లెజెంట్ గా. అంటే ఆ స్థాయి వాళ్ళు అలా ఉండడం ఒక గొప్ప విషయం. ఏం లేదు, 4 డబ్బులు సంపాదించినోడే ఒక ఆడి కార్లో తిరిగితే అసలు వాడి కళ్ళు నేల మీద ఉండవు. ఇప్పుడు ఎప్పుడో నుంచో ఆస్తిపరులు కదండి వాళ్ళు. హైదరాబాద్లో ఇప్పుడంటే ఇవాళ సగం ఆస్తి వాళ్ళే ఉండేదేమో నాకు తెలుసు. అంతే కదా, తాతగారు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి, అటువంటి ఫ్యామిలీ, ఇప్పటికీ ఉన్న పార్టీ, ఇప్పుడు ఒక మేనమామ కాబోయే ముఖ్యమంత్రి, అవునా కదా బాబు గారు రేపు అయితే. సో అంటే టాపిక్ అటు వెళ్తుంది. కానీ అటువంటి కళ్యాణ్ రామ్ గారు మంచిగా ఎంచుకొని చేస్తారు. ఇప్పుడు ఈయన కూడా ప్రదీప్ చిరుకూరు ఎవరో ఆయనకి ఇప్పుడు రాజా చేయి వేస్తే సినిమా ఏదో చేశారు మన, అది కూడా మన నారా రోహిత్ గారితోని. తర్వాత ఆయన చనిపోయారు మొన్న, నందమూరి తారక రత్న గారు యాంటీ రోలు, ఈయన హీరోగా ఏదో చేశారు. బట్ అటువంటి పర్సన్ మళ్ళీ అంటే ఆ టాలెంట్ ని గుర్తించి పట్టుకోవడం అనేది ఒక కళ్యాణ్ రామ్ గారికే తెలియదు. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన, నాగార్జున గారు అన్నారంట, అసలు నీకు అతను ఒక్కడే ఇలాంటి కాన్సెప్ట్ ఎలా హిట్ అవుద్ది అనుకున్నావు, అసలు నీకు ఆ డైరెక్టర్ ఎక్కడ దొరికాడు కూడా, అసలు ఎలాగా నువ్వు చూస్ చేసుకుంటాను కూడా నాగార్జున గారు ఒకసారి అడిగారు. అట్లాగా మనీ ఒక్కొక్కడికి భగవంతుడు ఒక్కొక్క శక్తి ఇస్తాడు, ఒక్కొక్క థాట్ ప్రాసెస్, ఒక్కొక్క విజువలేషన్ వేరేలా ఉంటుంది. సో అట్లాగా ఇప్పుడు ఈయనకి ఇచ్చాడు. దానికోసం ఏదో సిబిఐకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సెట్ వేశారంట. ఆ సెట్ అంటే ఒకప్పుడు నాకు తెలిసి భారీ సెట్లు అంటే ఎంఎస్ రాజు గారు ఒక్కడు సినిమాకు అనుకుంటా, అప్పట్లో పెద్ద సెన్సేషనల్. చార్మినార్ ఓల్డ్ సిటీ సెట్ వేసి అప్పట్లోనే 2 కోట్లు ఖర్చు అయిందని కూడా కథలుగా చెప్తున్నారు. అంటే ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్. శంకర్ గారు కూడా కొంచెం బాగా ఎక్కువ చేస్తారు. శంకర్ గారు సాంగ్స్ ఖర్చు పెడతారు. శంకర్ గారు రోబోలో సాంగ్ కి దాదాపు 2-3 కోట్లు అయింది. అది గ్రాఫిక్స్ కి అవుద్దండి. ఇప్పుడు రేట్లు ఇంకా తగ్గాయో పెరిగే తెలియదు. కానీ నాకు తెలిసి ఒక 10-15 years బ్యాక్ అయితే గ్రాఫిక్స్ కి 1 second కి 1 minute కి 1 lakh ఎంతో అయ్యిందంట. 1 minute కి 1 second కి సంథింగ్. ఒక 20 seconds చూపించాలంటే దానికి ఒక 5 లక్షలు ఖర్చు అయ్యేదట గ్రాఫిక్ చూపించాలంటే. అట్లా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఇప్పుడు మొదట్లో ఫోన్ ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కునే వాళ్ళం, ఆ ఫోన్కి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చేట్లే ఆ కాస్ట్కి. అట్లాగా. సో అలాగా ఎంఎస్ రాజు గారు దానికి పెట్టడం. తర్వాత అర్జున్ సినిమాకి స్వయంగా అదే ఎంఎస్ రాజు గారు మహేష్ బాబు సినిమాకి ఏంటది మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ సెట్ వేశారు. మీకు ఐడియా ఉందో లేదు? అప్పుడు అది ఒక పెద్ద సెన్సేషన్. దానికి 4 కోట్ల వరకు ఖర్చు అయిందని కూడా పెద్దలు అనుకున్నారు. సో ఇప్పుడు సెట్ కూడా సుమారుగా అంతే ఖర్చు అయిందంటే 4 కోట్లు 5 కోట్లు. సో 10 days అక్కడ షూట్ షెడ్యూల్ డిసైడ్ చేస్తే 9 days షూట్ అయిపోయింది. ఇంకొక 1 day షూట్ ఉంటుండగా దురదృష్టవశాత్తు కాలిపోయింది. బట్ ఎవరికే ప్రమాదం జరగలేదు. ప్యాకప్ అయిపోయిన తర్వాత నైట్ ఎప్పుడో జరిగిందట 8-9 ఆ ప్రాంతంలో. జనరల్గా షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేదంటే ఎక్కడ చిన్న మిస్లీడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఇవాళ రేపు ఎలా ఉందంటే ఆ చిన్న చితక కార్యక్రమాలైనా దానికి బాణసంచ కాల్చడం, అదేదో చిన్నది వెళ్ళి అక్కడ ఆగి చిన్నగా రాజుకొని కాలడం. కొన్నిసార్లు ఏమవుతుందంటే పైగా ఎండలు కూడా బాగా ఉన్నాయి కదా, ఎండలు బీభత్సంగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఎసెన్స్ ఏమైనా అక్కడ ఉండిపోయి ఉంటే సెట్కి సంబంధించిన కానీ పెయింట్లు లాంటివి అనుకోకుండా ఆ వేడికి ర్యాపిడ్ అయ్యి ఫ్లేమ్ లాగా రావడం ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతుంటాయి. అలాంటి కూడా జరుగుండొచ్చు. దురదృష్టవశాత్తు ఏం జరగలేదు. మేబీ ఇవాళ రేపు ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటున్నాయి చాలా వరకు. మరి వీళ్ళు చేయించారో లేదో, సెట్కి బాగా తీసేస్తాం కదా, ఇవి ఇంకొన్ని రోజులు వేరే వాళ్ళు వాడుకుంటారు, దాని మీద ఎంతో రెంట్ తీసుకుంటారు, ఆ తర్వాత ఎలాగా సెట్ పీకేయాల్సిందే. ఆల్మోస్ట్ 9 days షూట్ అయిపోయింది కాబట్టి ఇంక టెన్షన్ పడాల్సిన లేదు. మెయిన్ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ప్రొడ్యూసర్ గారు సేఫ్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్.